హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భయం అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వినడం తప్ప నా స్వానుభవంలో నేనెప్పుడూ అలాంటి ఓ రోజు గడపవలసి వస్తుంది అని ఊహించలేదు. ఊహకందని సంఘటనలు జరగటమే జీవితం. అలా నేను భయపడే రోజు ఒకటి నా జీవితంలో నిజంగా ఉంటుందని నే కలలో కూడా అనుకోలేదు. ఇది నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటన. ఓ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి మా ఇంటికి వస్తున్నాను. మా ఊరి నుంచి ఆ ఊరికి ప్రయాణం 3.5 గంటలు. ఎక్స్ప్రెస్ అయితే ఒకే బస్సు, ఆర్డినరీ అయితే 2 బస్సులు మారాల్సి ఉంటుంది. మరో అరగంట అదనం. 7ంటికి ముహూర్తం అయినా పెళ్ళయ్యేసరికి 10:30 అయింది. ఆ వెంటనే నేను మా మిత్రుడి వాళ్ళ తమ్ముడితో చెప్పాను, తమ్ముడు ఇక నేను బయలుదేరుతా అని. అదేంటన్నా ఇప్పుడా? రేపొద్దున వెళ్తుర్లే, ఈ ఒక్క రాత్రి ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చాడు. అది కాదు తమ్ముడు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, రేపు ఉదయం కల్లా పూర్తి చేయాలి అని అన్నాను. ఈ టైంలో బస్సులు కూడా కష్టమే అనుకుంటా అన్నా అని తన అనుమానం వ్యక్తం చేశాడు. లేకపోతే నా బైక్ తీసుకుని వెళ్ళండి అన్నా, తర్వాత నేను అటు వచ్చినప్పుడు తెచ్చుకుంటా అన్నాడు. బండి వద్దులే తమ్ముడు, మీకు అవసరమే కదా బండి, నేను ఎలాగోలా వెళ్తాలే, కొంచెం బస్టాండ్ దగ్గర వదిలిపెట్టావా అన్నాను. అలాగే అన్నా అంటూ నన్ను బస్టాండ్లో వదిలిపెట్టాడు. అన్న జాగ్రత్తగా ఉండండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పాడు. బస్టాండ్ నిర్మానుష్యంగా ఉంది. ఉదయం జనంతో నిండిపోయిన ఆ వాతావరణంలో నిశ్శబ్దం ఆవరించింది. ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళి మా ఊరికి ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందో కనుక్కున్నాను. 11:45 కొని చెప్పారు అధికారి. కొద్దిమంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. నిద్రకి కొందరు ఊగుతున్నారు. వారిలో ఎవరు దొంగో ఎవరు దూరో అర్థం కాలేదు. ఇంకా గంట ఉంది ఆ సూపర్ లగ్జరీ బస్సు రావడానికి. ఏం చేయాలో తోచలేదు. ఖాళీగా కూర్చున్నాను. శరీరం ఖాళీగా ఉంది కానీ బుర్ర ఆలోచనలోకి జారుకుంది. నే పెళ్లికి వచ్చిన మిత్రుడితో నా పరిచయం గురించి, మా స్నేహం ఎలా బలపడింది, అతడికి ఇప్పుడే వివాహం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ప్రభావంతో పెళ్లికి ఒప్పుకోవడం గురించి అంతా ఓ రీల్లా నా కళ్ళ ముందు మెదిలింది. ఓ అరగంట గడిచింది. బోర్ కొడుతుందని ఫోన్ ఓపెన్ చేశాను. 85% ఛార్జింగ్ ఉంది. కొంతసేపు ఫోన్ చూసుకునేసరికి అరగంట కూడా 5 నిమిషాలలో గడిచినట్లు ఉంది. అంతలో ఆ బస్సు వచ్చింది. ఆ ప్లాట్ఫారం మీద కొంత సందడి మొదలైంది. ఆ బస్సు కోసం ఎదురు చూస్తున్న వారంతా సీట్ల కోసం ఎగబడ్డారు. నే ముందే కిటికీలో నుంచి నా బ్యాగ్ వేసి ఓ సీటు ఆపుకున్నాను. అందరూ ఎక్కిన తర్వాత డ్రైవరు కండక్టరు టికెట్స్ తీసుకొని టీ బ్రేక్ అని ఓ 1/2 గంట విరామం తీసుకున్నారు. ఆ తర్వాత 11:45 బస్సు బయలుదేరింది. అందరూ ఎక్కారో లేదో సరి చూసుకుని వెంటనే లైట్స్ ఆఫ్ చేశారు. నేను టికెట్ తీసుకొని నా సీట్లో కూర్చున్నాను. అందరూ నిద్రకి ఉపక్రమించారు. ఉదయం నుంచి అలసటగా ఉన్న నాకు బస్సు కదిలిన వెంటనే చల్లని గాలికి హాయిగా ఉంది. వెంటనే నిద్ర పట్టేసింది. నిద్రపోతే ప్రాణం ఎటుపోతుందో కూడా తెలీదు. సమయం గడిచిపోతూ ఉంది. బస్సు స్మూత్గా ముందుకు వెళ్తోంది. బస్సు బ్రేక్ వేసి ఆపిన వెంటనే నాకు మెలకు వచ్చింది. అప్పుడే సగం దూరం వచ్చేసాం. కొందరు ప్రయాణికుల కోరిక మేరకు ఓ డాబా వద్ద ఓ 10 నిమిషాలు బస్సు ఆపారు. కొందరు టాయిలెట్కి వెళ్లారు. మరికొందరు టీ సిగరెట్ కోసం అక్కడే ఉన్న టీ స్టాల్కి వెళ్లారు. నే కూడా బస్సు దిగి టాయిలెట్కి వెళ్ళి ఓ బిస్లరీ బాటిల్ కొని నా సీట్లో కూర్చున్నాను. మళ్ళీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఓ 1/2 గంటలో బస్సు స్టార్ట్ అయింది. బస్సు వేగంగా ముందుకు వెళ్తోంది. నా ఆలోచనలు వెనక్కి నా గతంలోకి వెళ్తున్నాయి. అప్పుడు సమయం 2:15 అయ్యింది. మేము బీఎస్సీ చదివేటప్పుడు ఒకే చోట ఇంటర్మీడియట్ చదివిన మా మిత్ర బృందంలో 5గురం ఆ కాలేజీ జాయిన్ అయ్యాం. మా 5గురిలో ఓ మిత్రుడు అప్పుడే నేర్చుకుంటున్న బైక్తో హెవీ ట్రాఫిక్లో చిక్కుకొని ఒక ప్రమాదానికి గురై చనిపోయాడు. అతడిని మేము దగ్గర నుంచి చూసాం. ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఇది జరిగి దాదాపు 6 ఏళ్ళు అవుతున్నా
ఇంకా ఆ ప్రమాదం మా కళ్ళ ముందు మెదులుతున్నట్లు ఉంటుంది. అప్పటి నుంచి మేము బైక్ చాలా నిదానంగా నడుపుతూ ఉన్నాం. ఓ చేతికి ఉన్న 5 వేళ్లలో ఓ వేలిని కోల్పోయినట్లు అనిపించింది మాకు ఆ క్షణం. మా అందరిలో అతడే చలాకి. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. అంత మంచి మిత్రుడిని కోల్పోవడం మాకు లోటే. ఓ 2 నెలలు మిగతా నలుగురం మనుషులం కాలేదు. లేనివాడు తరచూ గుర్తుకు రాసాగాడు. వాడి జ్ఞాపకాలతో సరిగా నిద్ర పట్టేది కాదు. అసలు ఆ మిత్రుడు ఎందుకు గుర్తొచ్చాడో ఏమో నాకే అర్థం కాలేదు. బస్సు లోపలంతా చీకటిగా ఉంది. వెలుగు కోసం బయటకు చూసిన నాకు ఓ ఆకారం కనిపించింది. ఇది కల నిజమా అని తేల్చుకోలేకపోతున్నాను. మళ్ళీ చూశాను. కల కాదు, అది నిజమే. ఆ ఆకారం అదృశ్యమైంది. ఈసారి నేను స్పష్టంగా చూశాను. అది ఖచ్చితంగా దెయ్యమే. దెయ్యాలు ఉంటాయి అని నమ్మని నేను ఆ ఆకారం చూడటంతో నా అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది. మా ఊరికి దగ్గరకు వచ్చింది ఆ బస్సు. పగలైతే నడి ఊరిలోకి వెళ్తుంది. అదే ఆఖరి స్టాప్ అని బస్టాండ్లో ఆపారు బస్సు. బస్టాండ్ దగ్గర నుండి మా ఇంటికి ఓ మైలు దూరం ఉంటుంది. నా బైక్ ఇంట్లోనే ఉంది. మా నాన్నగారికి నా బైక్ నడపడం రాదు. రైల్వే స్టేషన్ అయితే ఆటోలు ఉంటాయి, కానీ బస్టాండ్ కాబట్టి ఏ ఆటోలు లేవు. బస్టాండ్ ఆవరణ వరకు లైట్లు ఉన్నాయి. ఆ ప్రాంతం దాటి బయటికి వచ్చిన తర్వాత అంతా చీకటిగా ఉంది. సమయం 3 గంటలైంది. ఇంకో గంట లేదా గంటన్నరలో జనసంచారం మొదలవుతుంది. చిన్నగా గల్లీలోకి వచ్చాను. ఒక్కసారిగా వీధి లైట్లన్నీ ఆరిపోయాయి. గాలి ఉధృతి పెరిగింది. క్షణంలోనే వాన మొదలైంది. నిమిషంలో ఆ వాన పెరిగి పెద్దదైంది. నా ఫోను పర్సు తీసి బ్యాగ్లో ఉంచాను. ఇంతలో కుక్కలు అరవడం మొదలైంది. క్రమక్రమంగా ఆ అరుపు దగ్గరైంది. చీకటిలో నన్ను దొంగ అని అనుమానిస్తున్నాయేమో అవి దగ్గరికి వస్తున్నట్లు ఉన్నాయి. భయం వేసి కేక వేయబోయాను. అంతలోనే తమాయించుకున్నాను. 1 కాదు 2 కాదు, ఓ డజనుకు పైగా ఉంటాయి ఆ గ్రామ సింహాలు. చీకటిలో వాటి కళ్ళు దయ్యపు కళ్ళలా చింత నిప్పులలా ఉన్నాయి. అన్నింటినీ దగ్గరగా చూసేసరికి గుండెదడ మొదలైంది. 1, 2 అయితే తరిమేసేవాడిని. వాటి బలం ముందు నా ధైర్యం పనికిరాదని భావించాను. కాళ్లకు పని చెప్పాను. ఎటు పడితే అటు, ఎలా పడితే అలా పరిగెడుతూనే ఉన్నాను. అవి పోటీపడి నా వెంట పడుతూనే ఉన్నాయి. ఆయాసం మొదలైంది. ఏదైనా రాయి తీసుకుని వాటి మీద విసరడానికి కూడా సమయం లేదు. నే 1 నిమిషం ఆగి అవి నన్ను పట్టి పీకేలా ఉన్నాయి. ఎటు వెళ్ళినా పర్వాలేదు, వాటికి మాత్రం చిక్కకూడదు అని ఆగకుండానే పరిగెడుతూనే ఉన్నాను. ఇంతలో ఒక్కసారిగా ఆ కుక్కలు నన్ను అనుసరించడం ఆపి ఏదో చూడకూడని దాన్ని చూసినట్లు ఏడుపు మొదలెట్టాయి. అవి భయంతో ఏడుపులు అరుపులు కలిపి ఓ భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. అవి నన్ను తరమటం ఆపినందుకు నాకు ఆనందంగా ఉంది. ఇంతలో నా కాళ్లకు ఏదో మెత్తగా తగిలింది. చేతితో పట్టుకుని చూసి ఓ నిమిషం నోట మాట రాకుండా అలానే శిలాప్రతిమలా చూశాను. అది ఓ శవం. కుక్కలు నక్కలు పీక్కు తినగా మిగిలింది. అంటే ప్రస్తుతం నేను శ్మశానంలో ఉన్నానా? చీకట్లో కళ్ళు పెద్దవి చేసుకుని మరి చుట్టూ చూశాను. కాటుక లాంటి నల్లటి చీకటి తొలగించే ప్రయత్నం చేస్తున్న తెల్లటి పొగలు, ఏవేవో అస్పష్ట అరుపులు, ఏడుపులు, ఆక్రందనలు వరుస పెట్టి వినిపిస్తున్నాయి. దూరంగా నక్కల అరుపులు, కుక్కల కొట్లాటలు, పట్టుకుంటే మసిరాలెంత కటిక చీకటి, గుడ్లగూబ అరుపులు, కీచురాళ్ల చప్పుళ్ళు, కప్పల గోలలు. ఎవరో నన్ను చూస్తున్నారని, మరెవరో నన్ను గమనిస్తున్నారని నే ఖచ్చితంగా చెప్పగలను. దూరంగా ఓ ఇల్లులా కనిపించింది. మరెవరో నన్ను అటువైపు రమ్మని పిలుస్తున్నట్లుంది. అటే నడక ప్రారంభించాను. వానకు తడిచిన మట్టిలో చెప్పులు అతుక్కుని అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. ఒకవేళ చెప్పులు తీసి నడుద్దామంటే రాళ్ళు ముళ్ళు ఎట్లా పడితే అలా ఉన్నాయి. ఒక్కసారిగా ఆకాశంలో గబ్బిలాల గుంపు కనిపించి అంతలోనే అదృశ్యమైంది. ఇంకా నాలో భయం పెరిగింది. ఏదైతే అది అయింది అని ఆ కనిపించే ఇంటి వైపే నడక ప్రారంభించాను. ఎన్నో సమాధులు, ఎందరో మేధావులు, ధనవంతులు, పేదలు అందరూ ఏకమయ్యేది, కలిసేది శ్మశానంలోనే కదా. సమన్యాయం జరిగేది ఇక్కడే కదా. ఉన్నోళ్ళు లేనివారు అందరూ ఇక్కడున్నారు. నిజంగానే చనిపోయిన తర్వాత కోరికలు తీరని వారు దెయ్యాలవుతారా?
దెయ్యం అంటే ఎందుకంత భయం అనుకుంటూ నేను ఆ భవంతి వైపు వెళ్తూ ఉన్నాను. అక్కడ ఏముందో తెలుసుకుందామని అటు వెళ్తున్నాను. ఇంతలో నన్ను ఎవరో గమనిస్తున్న భావన కలిగింది. మరెవరో నా వెనుకే వెన్నంటి నీడలా వెంబడిస్తున్నట్లుంది. ఆకాశంలో ఓ వెలుగు వెలిగి ఆరిపోయినట్లు ఉంది. క్షణం ఒక యుగంలా నిదానంగా గడుస్తుంది. కాలం మరీ నెమ్మదిగా నట్టనడక నడుస్తోంది. నడకే కష్టంగా ఉంది. అడుగులు తడబడని అడుగుడు అలంకారం గుర్తుకొచ్చింది. నా ఆలోచనలు ఉన్నంత వేగంగా నా నడక కాలం లేదు. మరీ నీరసంగా ముందుకు సాగుతున్నాయి నా కాళ్ళు. ఇంతలో ఆ భవంతి దగ్గరకు చేరుకున్నాను. ఏదో బూత్ బంగళాలా ఉంది. సినిమాల్లో చూసిన విధంగా, పుస్తకాలు చదివిన దానిలా ఉంది. అంతలో మరెవరో నన్ను అటువైపు వెళ్ళొద్దు అనే మాటలు చెప్తున్నట్లు గాలిలో అస్పష్టంగా వినిపిస్తున్నాయి. మరేదో శక్తి నన్ను అటువైపు లాగుతున్నట్టు ఉంది. ఇంతలో ఏదో నా కాలి మీద నుంచి పాక్కుంటూ వెళ్ళినట్టుంది. దాన్ని తరుముతూ మరేదో వెళ్ళింది. బహుశా పాము ముంగీస అనుకుంటాను. నాకు నిమిష నిమిషానికి భయం తారాస్థాయికి పెరుగుతోంది. ఆ భవంతి బయట వైపు ఏదో పిచ్చి మొక్కలు మొలిసినట్టు ఉంది. జనసంచారం లేదు. ఏదో పాడుబడిన కొంపలా ఉంది. ఒకవైపు వెనక్కి తిరిగి వెళ్దామని మనసు చెప్తోంది. మరోవైపు ధైర్యంగా ముందడుగు వేయమని బుద్ధి చెప్తోంది. ఆ చుట్టుపక్కల చెట్లు జుట్టు విరబోసుకున్న దెయ్యాలలా ఉన్నాయి. ఇంతలో ఏదో ఆకారం నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. నేనెలా భయపడుతున్నానో తను అలానే భయపెడుతూ ఉంది. దెయ్యాన్ని నా కళ్ళతోనే స్పష్టంగా చూడటం అదే మొదటిసారి. దేవుడు దెయ్యం అంటే నమ్మని నేను నా అభిప్రాయం మార్చుకోవాల్సిన క్షణం నా జీవితంలో ఒకటి ఉందని, అది వస్తుందని ఆశ్చర్యానికి గురయ్యాను. నన్ను నేనే గిల్లి చూసుకున్నాను. ఇది కళ లేక భ్రమణ అని. వాస్తవమే అని నొప్పి తెలియజేసింది. ఆ ఆకారం అస్పష్టంగా ఉంది. మాట గంభీరంగా ఉంది. ఎవరు నువ్వు అని అడిగింది. ఇంతకీ మీరెవరు? నా మాట తడబడుతోంది. నా మాట గొంతు దాటి బయటకు రావడం లేదు. ఏదో నూతిలో కప్పలా అస్పష్టంగా వచ్చింది. నా పేరు ఫలానా అని చెప్పాను. దెయ్యాన్ని నువ్వు అనాలా, మీరు అనాలా? నాలో నాకే అనుమానం వచ్చింది. ఆ దెయ్యానికి నా భాష అర్థమవుతుందా? సినిమాల్లోలా మరే భాష అయినా వచ్చిన దెయ్యమా? ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే ఆలోచనలో పడ్డాను. ఇంతలో నా భుజం మీద చేయి వేసి నిమురుతూ నన్ను ఎవరో పిలుస్తున్నట్లు ఉండడంతో వెనక్కి తిరిగిన నాకు ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఇంతకీ నా మీద చెయ్యి వేసింది నా డిగ్రీ బ్యాచ్మెంట్ యాక్సిడెంట్లో చనిపోయిన వినోద్. నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు. ఈ స్థలం చాలా ప్రమాదకరమైనది, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటున్నాడు. ఆమె ఎవరు అని నేను అడిగాను. అందుకతను బ్రహ్మరాక్షసి, ముందుగా మాయామాటలతో మనుషుల్ని మాయ చేసి చంపి తింటుంది అని చెప్పాడు. సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, అపాయం పొంచి ఉంటుంది అని చెప్పాడు. నన్ను ఆ అపాయం నుంచి రక్షించే శక్తి తనకి లేదని చెప్పాడు. అతడి మాటలు విన్న నాకు ఆ అపాయం నుంచి ఎలా విముక్తి లభిస్తుంది అని ఆలోచించాను. వచ్చిన మార్గంలోనే వెనక్కి వెళ్తున్నాను. ఆ బ్రహ్మరాక్షసి తను నన్ను ప్రేమిస్తున్నానని, నేనంటే ఇష్టమని ఇంకా మరేదో చెప్తోంది. అదంతా నేను విననట్లు నటించి నా మార్గంలో నేను వెళ్తున్నాను. ఇంతలో నే దారి తప్పానని గ్రహించాను. వినోద్ వచ్చి బయటపడడానికి సరైన మార్గం చూపించాడు. వినోద్ నన్ను తప్పించాడని ఆ బ్రహ్మరాక్షసి అతన్ని హింసిస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా నువ్వు వెళ్ళురా అంటున్నాడు వినోద్. ఇంతలో నేను ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాను. ఇంతలో నన్ను ఎవరో నిద్ర లేపినట్టు అనిపించింది. మంచినీళ్లు త్రాగు అంటున్నారు. నే కళ్ళు నులుముకుని చూశాను. ఆ పెళ్లి కొడుకైన నా మిత్రుడు సివిల్ డ్రెస్లో ఉన్నాడు. అదేంట్రా, నీ పెళ్ళైతే పెళ్లి బట్టల్లో కాకుండా ఇలా ఉన్నావేంటి అని అంటున్నాను. అందుకు వాడు, నా పెళ్ళింట్రా బాబు, రాత్రి నువ్వు చూసిన హర్రర్ మూవీ ప్రభావంతో నువ్వేదో కలవరిస్తూ ఉన్నావు, మంచినీళ్ళు తాగి పడుకోరా అని అతడు అనగానే ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.